దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకొని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభు లైవ్ ఇస్తుండగా మీరు దీవించండి, ఆశీర్వించండి. అనేకులకు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఈ లైవ్ని మార్చమని, ఆటంకాలు తొలగించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనందరూ కలిసి దేవుని నామానికి అనుకుందాం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీక సాధ్యమైనది లేనే లేదు, నీక సాధ్యమైనది లేనే లేదు, నీక సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. గాలి తుఫాను సముద్రము అణచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము అణచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీక సాధ్యమైనది లేనే లేదు, నీక సాధ్యమైనది లేనే లేదు, నీక సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా. నువ్వు చేసిన మేలకు నేను ఏమి ఇవ్వగలనయ్యా. నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నీకు వందనాలయ్యా. మనందరూ కలిసి ప్రభు నామాన్ని కనపడదాం. కొండలలో ఉన్నారు నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలును నీ మేలును మరచిపోలేనయ్యా, మేలును నీ మేలును మరచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా
యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. Praise the Lord. Let's all together worship our God. He is worthy to be praised. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి వందనాలు. పరిశుద్ధుడ నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకునేసా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరున్నారు, స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయా. చెడ్డి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఎదుర్కొని చంటి బిడ్డలు పడకుండా చేయండి, వేధించుకొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. ఎవరి బిడ్డలు తాకండి ప్రభా, హృదయాన్ని ఆయన పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి. ఎవరి బిడ్డలు హృదయాలంటే పశ్చాత్తాప ఉద్యోగంతో నింపమని అడుగుతున్నాను. బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడుతారు తాకండి అని పొందనాలు. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మనసుతో తీసుకున్నాం. సేవకులకు నా కుటుంబ బిడ్డలు మీరు ఆస్వాదించండి, వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలయా. యెహోషువలో మేము అటువంటి యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి నాయన యెహోషువలో మేము అటువంటి యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అందరిని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి నాయన దేవా, నీ రాకడ చాలా సమీపం ఉందయా, నీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నానయా. లైవ్ లో ప్రతి హృదయానికి తాను ప్రతి కుటుంబం దర్శించి దాసును అభిషేకించి వాడుకోండి ప్రభా. తండ్రి లైవ్ లో ఎప్పుడు విడిచిపెట్టి ప్రతి కుటుంబం దర్శించండి అని దాసుని పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని అడుగుతున్నానయా. అలసటగా నీరసంగా లేకుండా మంచి ఆరోగ్యంతో నీ దాసుని నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి తండ్రి ప్రభా. యేసయ్యా నీ వాక్యం క్షమిస్తే ఒకరు బ్రతికిస్తున్నాయా, ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్నది కేవలం కృప తండ్రికి వందనాలు. తండ్రి నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యంతో సంపూర్ణంగా స్వస్థపరచమని స్వస్థపరచండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలిపోతున్న సభ సంప్రదాయం నిరాశ నిస్పృహలకు సహాయం చేయండి ప్రభా. ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించి మా గృహ వెలుగు ప్రకాశంతో సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. తండ్రి నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయా. తండ్రి ఎవరైతే ప్రభా చెప్పుకోలేని సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి శరీరంలో ప్రభా నాయన తండ్రి నాయన కుదరని ప్రభా బాధలతో ఉన్నారు ప్రభా, యేసు నామంలో వాటి నుంచి విడిపించండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దాయిచ్యమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. వాతావరణం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగకుండా సహాయం చేయండి ప్రభా. దేవా ఈ సెప్టెంబర్ నెల అంతా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప దాయిచ్చేయండి అయ్యా. ఈ సెప్టెంబర్ నెలలో ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరుస్తుంది, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, యేసునామమున వరకు మంచి వాతావరణం దయచేయండి అయ్యా. పేద బిడ్డల ప్రభా నాయన ఎండబెడికి తట్టుకోలేరేసయ్యా, మంచి వాతావరణం వరకు ప్రభా అయ్యా నాయన ప్రభు దయచేయమని నాయన యేసునామమున అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను, సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడి త్రిశతులేసో లయపరచమని ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను, సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడి త్రిశతులేసో లయపరచమని మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా, గణతంతో మీ నామానికి చెల్లిస్తూ ప్రభా నాయన అయ్యా మీరు ఒక్కరే ఘనత పొందుకోవాలి. యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ఇప్పుడు దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు మీరు చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. అంతేకాదు
మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలను. ఇశ్రాయేలీయులారా వినుడి, ఇశ్రాయేలీయులారా వినుడి, మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వనకుడి, వారి ముఖమును చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడని యెహోవాయే. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవునికి వాక్యాన్ని మనం గమనిస్తే ప్రభు తన ప్రజలను ఇజ్రాయేలుతో యుద్ధమును గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఇక్కడ 2 విషయాలు ప్రభు క్రిస్టల్ క్లియర్గా ప్రభు ఇజ్రాయేలుతో చెప్తున్నాడు. మీరు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారి గుర్రాలు, వారి రథాలు, వారి ఆ జనాంగము, ఆ ఆర్మీ, ఆ సైన్యమును చూచి మీరు భయపడద్దు. ఎందుకంటే మీ దేవుడిని యెహోవా మీకు తోడై ఉంటాడు. ఇక్కడ ప్రభు అంటున్నారు, మీరు యుద్ధానికి సమీపిస్తున్నప్పుడు మీ హృదయంలో జంకనియొద్దు, భయపడొద్దు, వనకద్దు, బెదరొద్దు. స్తోత్రం చెప్పండి కానీ జంకొద్దు, బెనకొద్దు, వనకొద్దు, బెదరొద్దు. జంకనియొద్దు, భయపడొద్దు, వనకొద్దు, బెదరొద్దు. మీ దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు, మీకు జయాన్ని గెలుపునిస్తాడు అంటూ మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు 2 మీద ఆధారపడాలి. ఒకటి మీ దేవుడైన యెహోవా మీద ఆధారపడాలి. రెండవది మధ్యలోనే 2వ వచనంలో మధ్యలో ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు దేవుడు. అంతేకాదు మీరు యుద్ధమును సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరు రావాలంట? యాజకుడు రావాలంట. యాజకుడు, ప్రీస్ట్. పిల్లలు మనం గమనిస్తే దేవుడు ఉండాలి, దేవుని దాసుడు ఉండాలి. నువ్వు దేవుని సహకారాన్ని తీసుకో, దేవుని దాసుని యొక్క ప్రార్థన సహాయాన్ని నువ్వు తీసుకుని పిల్లల మరి ఆలోచనలు కానీ ప్రార్థన కానీ దేవుని దాసునిది నువ్వు తీసుకుని నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు, లేకపోతే నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేకపోతే సమస్యలను డీల్ చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు, ఫ్యామిలీ అఫైర్స్లో, కుటుంబంలో, లేకపోతే సొసైటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడని ప్రభు మీద ఆధారపడాలి. నీ దేవుని దాసుని ప్రార్థన సహాయం తీసుకుని నువ్వు ముందుకెళ్ళినప్పుడు నీకు అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎవ్రీబడి నీడ్స్ ప్రేయర్ అండి. ఎవ్రీబడి నీడ్స్ ప్రేయర్. చాలా మంది నేను భక్తుడిని, నేను వేరే భక్తుడిని, యుద్ధ వీరుడిని, సూర్యుడు అనుకుంటారు. ఎవ్వరు ప్రార్థన సహాయం తీసుకోరు. డెఫినెట్లీ దే విల్ ఫెల్ డౌన్. ఖచ్చితంగా పడిపోతారు, బలహీనం అయిపోతారు. సో వీ నీడ్ టు దేవుని సహాయాన్ని, దేవుని యొక్క ఆ తోడు, ఆ కాపుదల ఎలాగా మనం పొందుకుంటాం? దేవుని దాసుని, సేవకుని, నీ లీడర్, నీ పాస్టర్, నీ దేవుని దాసుడు. ప్రశ్న, నీకు ఆత్మీయ నాయకులు ఉన్నారా? ఆత్మీయ సేవకులు నీకు ఉన్నారా? కలిగి ఉన్నావా? నీకు ప్రార్థన చేసే, నీకు ప్రార్థన సపోర్టర్స్ ఉన్నారా? ప్రార్థన సపోర్టర్స్ లేకపోతే ఖచ్చితంగా మనం బలహీనమైపోతాం. సో నా కొరకు, నీ కొరకు, మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ సచ్ ఎ ప్రేయర్ హెల్ప్. ప్రార్థన సహాయం మనం కలిగి ఉండాలి దేవునితో పాటు. 4 చెప్తున్నాడు ఇక్కడ. భయపడొద్దు, బెదరొద్దు, జంకొద్దు, వణికిపోవద్దు. వాడు ఎంత పెద్ద ఆర్మీ వచ్చినా చూడండి, 52 దేశాలు, ఇస్లాం దేశాలు అన్ని కలిపి ఒక్క చిన్న దేశం ఇక్కడి నుంచి విజయవాడ అంత ఉంటుంది. చిన్న దేశం అని ఇజ్రాయిల్ మీద కోతలు కూస్తూ, రంకిలు వేస్తూ, లేదా యుద్ధానికి సైకిల్ చేస్తూ ముందుకు వస్తుంటే దేవుని ప్రజలు భయపడటం లేదు. వారికి తెలుసు దేవుడని యెహోవా వారికి తోడైనాడు. దట్స్ ఎగ్జాంపుల్. మన జీవితాల్లో కూడా అందరూ ఒకటే నీ మీద పడుతున్నా, సమస్యలన్నీ ఏకమై నిన్ను బెదిరిస్తున్నా, రోగాలు భయంకరమైన పక్కలో శూలాలై, బాణములై, పక్కలో బల్లిముల్లాగా మారి నిన్ను వేధిస్తూ ఉన్నా, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నీ ప్రభువు నీకు తోడై ఉంటాడు. యేసయ్య నీ ప్రభు ఎలా ఉంటాడు తెలుసా? ఆయన మరణాన్ని, సమాధిని, సాతాన్ని
జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు బ్రతికిన దేవుడు. హీ లివ్స్ ఫర్ ఎవర్. సజీవుడు, సర్వశక్తిమంతుడు, నోటి మాటతో సమస్తము సృష్టించిన దేవుడు. అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో నలిగిపోతున్న దేవుని ప్రజలు ఒక రాత్రిలో ఎలా బయటికి తీసుకొచ్చాడో మనకు తెలుసు. ఆయన బాహుబలం ఏంటో మనకు తెలుసు కదా. ఆయన బాహుబలం నీకు తెలీదా? ఆయన శక్తి నువ్వు ఎరగవా? ఈ సందర్భంలో పాయింట్ మీకు చెప్తాను. మనం ఎప్పటికప్పుడు మనం విశ్వాసాన్ని రెన్యువల్ చేసుకోవాలి. అది చెప్పాలనుకోండి. విశ్వాసం రెన్యువల్ అవ్వలేదు అనుకోండి, ఈ విశ్వాసం అలా డెడ్ అయిపోయింది అనుకోండి, ఈ విశ్వాసం అలా స్ట్రక్ అయిపోయింది అనుకోండి, మనం ముందుకు సాగం. ఈ ఫెయిత్ రెన్యువల్ అవ్వాలి. ఈ విశ్వాసము తిరిగి ఎప్పటికప్పుడు మరి రేపబడాలి, బలపరచబడాలి. అందుకే అబ్రహాం గురించి రాయబడింది, ఆయన అవిశ్వాసం వలన బలహీనుడు కాక అని రాయబడింది. అవిశ్వాసం మనల్ని బలహీనపరుస్తుంది, విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. సో ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్. టేక్ యువర్ పాస్టర్ ఆర్ యువర్ లీడర్స్ ప్రేయర్ సపోర్ట్. వీ నీడ్ సమ్ ప్రేయర్ సపోర్ట్. సంబడి షుడ్ ప్రే ఫర్ అస్. ఎవరో మన కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి. సో మరలా చెప్తాడు, మీ శత్రువులతో మీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ జనాభాలు చూచి, ఆ ఆర్మీని చూచి, వారి గుర్రాలు చూచి, వారి రథములు చూచి మీరు భయపడద్దు. వారి స్టేటస్ చూసి మీరు భయపడద్దు. వారి పొజిషన్ చూసి మీరు భయపడద్దు. మీ దేవుడైన యెహోవా యందు, మీ దేవుడైన ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ ధైర్యం కలిగి ముందుకు సాగి గొప్ప విజయాన్ని పొందుకుని దేవుని నామమును మహిమపరచాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ఫైనల్గా కొసమెరుపుగా, విక్టరీ ఈజ్ యువర్స్. విజయము మీకే సొంతం. ప్రైజ్ ది లార్డ్. విజయాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ ఇచ్చాడు. యేసు నామములో పొందుకో. భయపడదు. పరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన నాయన మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వెళ్తాడు. నీ ప్రజలు ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఈ రాత్రి మీరు మాతో కూడా మాట్లాడుతున్నారు. శత్రువులు చూచి, సమస్యలను చూచి, వ్యాధులు, రోగము, బాధములు, శ్రమలు, ఇబ్బందులు చూచి భయపడద్దు. వాటి భైరూపాన్ని చూసి భయపడద్దు. నేను మీకు తోడై ఉన్నాను, నేను మీ పక్షం యుద్ధం చేస్తానని ఆ రోజు ఇజ్రాయేల్కి మాట ఇచ్చావు, ఈరోజు మాకు మాట ఇస్తున్నాను. ఆయన మీ వాగ్దానాలు అవునున్నట్టుగా ఉన్నాయి. క్రీస్తునందు మీ వాగ్దానాలు మేము పొందుకుంటున్నాం. ఆయన ప్రభా, మాలోంచి భయాన్ని తీసివేయండి, మాలోంచి అవిశ్వాసాన్ని తీసివేయండి, మాలో పిరికితనాన్ని తీసేయండి, మాలో వణుకును తీసేయండి, మాలో బిరుకును తీసేయండి, మాలో జడిసిపోతున్న పరిస్థితి తీసేయండి. ప్రభు గొప్ప కృపతో, ధైర్యంతో, పరిశుద్ధాత్మతో నడిపించారు. ఈ వాక్యము మా జీవితం నెరవేర్చినది. యేసయ్య శక్తి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన రక్షకుడు, మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైండి నడిపించును గాక. ఆమేన్.